హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్రీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లోని డెరివేటివ్స్ ఇంట్రడక్షన్ క్లాస్ అన్నమాట. ఇప్పటి వరకు మనం 12.a వరకు ఏం చేసాం, లిమిట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు డెరివేటివ్స్ అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎగ్జామ్స్ అయిపోయినాక కూడా చెప్తున్నది అంటే మెయిన్ పాయింట్ గా మళ్ళీ రాబోయే క్లాస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, అలాగే త్రిబుల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. నేను త్వరలోనే సెకండ్ ఇయర్ కి సంబంధించి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి అంత లేట్ ఏం కాదు. ఓకే ఓకే స్టూడెంట్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, టాపిక్ వెళ్ళిపోతాం. డెరివేటివ్స్. ఓకే, ద డెరివేటివ్స్ ఆఫ్ ది ఫస్ట్ ఇక్కడ బాగా వినండి, ఒక మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మనము ఒక ఫంక్షన్ బాగా వినండి, ఒక ఫంక్షన్ కి దగ్గరగా ఉన్న వాల్యూస్ ని లిమిట్ అని మాట్లాడాం కదా. ఏంది, ఒక ఫంక్షన్ కి దగ్గరగా ఉన్న వాల్యూస్ మనకి లిమిట్ అవుతుందని మాట్లాడుకోం. మరి డెరివేటివ్స్ అంటే ఏంది బాగా వినండి, ఒక ఫంక్షన్ ఎంత వేగంగా మారుతుంది అనేది చెప్పేదే ఈ డెరివేటివ్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? మనకి లిమిట్స్ అంటే బాగా వినండి, లిమిట్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం, ఒక ఫంక్షన్ కి దగ్గరగా ఉన్న వాల్యూ అది RHS LHS సమానం ఈక్వల్ దాని లిమిట్ అని మాట్లాడుకున్నాం కదా. మరి డెరివేటివ్స్ అంటే ఏంటంటే ఆ ఫంక్షన్ ఎంత వేగంగా మారుతుంది అనేది, అంటే ఏంటన్నా వేగంగా మారుతున్నాయి అంటే డీటెయిల్ గా చెప్తుంది చూడండి. The derivatives of the real function f of x denote the rate of change. ఎలా మారుతుంది ఒక ఫంక్షన్ అనేది, ఎలా మారుతుంది అంటే మనకి y, ఇప్పుడు మనకి ఫంక్షన్ జనరల్ ఫామ్ ఏంటంటే y = f of x కదా. మనము ఇక్కడ x అప్లోడ్ ఏదైనా నంబర్ ఇస్తామంటే y అనేది ఉంటుంది, y ఏమైనా ఇస్తే x అంటే ఆ రెండు ఎలా మారుతున్నాయి, ఎంత వేగంగా ఎంత లాంగ్ గా మారుతున్నాయి అనేది మనకి ఇక్కడ డెరివేటివ్స్ అనేది మాట్లాడుతుంటుంది అనమాట. ఓకే, denotes the rate of change of y. చూడండి, మనం x at any given value of x, ఇప్పుడు x లో ఇక్కడ మనం ఫంక్షన్ ఏదో ఒక వాల్యూ అప్లై చేసాం, అప్పుడు y అనేది రావడం జరుగుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అనేది క్వశ్చన్ అన్నమాట, ఇక్కడ డెరివేటివ్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా. ఓకే, డెరివేటివ్స్ ఆఫ్ ది y = f of x ఈస్ డినోటెడ్ బై, మనము లిమిట్స్ అంటే ఇలా మాట్లాడినాం, లిమిట్ x → 0 అని కదా. ఇక్కడ చూడండి, denoted by f dash x or dy dx అంటే dy dx ఎలా వచ్చింది చెప్తాను. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ y = f of x is denoted by f dash x అంటే దీన్ని డెరివేటివ్స్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ని డెరివేటివ్ కనుక్కోవాలనుకోండి ఇలా రాసుకోవచ్చు, లేదా ఇలాగన్నా రాసుకోవచ్చు అనమాట. ఈ రెండు ఒకటే అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఏ కార్ మూవింగ్, అంటే ఒక కార్ అనేది మూవ్ అవుతుంది, మరి ఇక్కడ టైం ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుంది కదా. ఓకే, ఒక్క సెకండ్ కి స్పీడ్ కూడా ఉంటుంది, ఆ స్పీడ్ ఇక్కడ చేంజ్, ఆ వేగం అనేది మారుతుంటుంది అనమాట. మీకు ఇదేంటి, దూరం వెళ్ళే కొద్దీ సమయం మారుతుంది, అలాగనే వేగం, అది దూరం వెళ్ళే కొద్దీ సమయం మారుతుంది, అలాగనే వేగము మారుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, టైం 1 సెకండ్ = 1. ఇక్కడ టైం చూస్తే ఒక్క సెకండ్ కి 10 మీటర్ల దూరం వెళ్తుంది. ఒక కారు ఒక్క సెకండ్ కి 10 మీటర్ల దూరం వెళ్తుంది. అలాగే 2 సెకండ్లకి ఎన్ని మీటర్లు వెళ్తుంది, 20. అదే 3 సెకండ్లకి 30, ఆ 4 సెకండ్లకి 50. ఇలా మనకి సమయం మారుతున్నప్పుడు ఆ స్పీడ్ అనేది ఏమవుతుంది, ఆ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, మారుతుంటుంది అనమాట. ఓకే, మరి ఇప్పుడు మనకి టైం తెలుసు, డిస్టెన్స్ తెలుసు, మరి స్పీడ్ కనుక్కుందాం అంటే ఎలా కనుక్కుంటాం, ఫిజిక్స్ లో మనం నేర్చుకోం, డిస్టెన్స్ బై టైం అనమాట. అంటే డిస్టెన్స్ బై టైం చేస్తే మనకి ఏమవుతుంది, స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది x, ఇది y అనమాట. అంటే డిస్టెన్స్ ఎంత, 10 ఇదంతా 1, అంటే స్పీడ్ ఎంత 10 అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ ఇలా అనమాట. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇక్కడ కూడా అందుకే మనము ఆ ఫంక్షన్ dy dx గా మాట్లాడతాం అనమాట. ఏంటి, dy dx లేదా f dash x అని మాట్లాడతాం అనమాట. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా. డెరివేటివ్ అంటే ఒక్కటే, ఆ ఫంక్షన్ ఎంత వేగంగా మారుతుంది, ఇంకా గ్రాఫ్ రూపంలో చెప్తాను మీకు, ఇంకా అర్థమవుతుంది. f dash denotes the slope. ఇక్కడ వినండి, స్లోప్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ ఉంది. ఓకే, ఈ గ్రాఫ్ అనేది ఉంది. ఇప్పుడు మనం లిమిట్ అంటే ఏం మాట్లాడుకున్నామండి. ఓకే, లిమిట్ అంటే ఇక్కడ లిమిట్ గురించి వద్దులేండి, డెరివేటివ్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు x ఇక్కడ ఉంది. ఓకే, ఇది x యాక్సిస్, ఇది y. మరి x ఎంత చేంజ్ అయిందో మనకి y కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ x ఉంది అనుకోండి, ఇక్కడ కూడా y ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అంటే x చేంజ్ అయ్యే కొద్దీ y చేంజ్ అవుతుంది. అంటే ఎంత చేంజ్ అవుతుంది, ఎంత వేగంగా చేంజ్ అవుతుంది, ఎంత స్లోప్ కర్వ్ చూడండి మారుతుంది ఎప్పటికప్పుడు.
ఎంత వేగంగా చేంజ్ అవుతుంది అనేది డెరివేటివ్స్ అని మాట్లాడతాం అనమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి మార్పునే ఏముంది, ఎక్స్ అనేది మారుతున్నప్పుడు వై అనేది మారుతుంది కదా. కాబట్టి మనకి ఎక్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ అంటే దాని వేగం ఎంత వేగంగా మారుతుంది, ఆ స్లోప్ అనేది ఎంత వేగంగా మారుతుంది అనేది కనుక్కునేది డెరివేటివ్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి f dash x denoted by the slope of the curve y equal to f of x at any point. దీని గురించి మనము ఫార్ములా ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది రావడం జరుగుతుంది, అక్కడ అప్పుడు బాగా అర్థమవుతుంది. f dash x denotes the slope curve y equal to f of x any point. అంటే మనకి f of dash x తో మనం డినోట్ చేస్తాం అనమాట. అంటే ఆ పాయింట్ ఏదన్నా పాయింట్ కానీ ఈ 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 పాయింట్ కానీ ఆ పాయింట్ డెలివేట్ కనుక్కోవడం కోసం మనము f dash x అని మాట్లాడతాం, దాన్ని dy dx గా మాట్లాడతాం. అర్థమైందా? ఓకే, ఇది చూడండి మనం x వాల్యూ ఏదైనా సబ్స్టిట్యూషన్ చేస్తే y వస్తుంది, ఒకవేళ x సబ్స్టిట్యూషన్ చేస్తాను y వస్తుంది, x వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాను y వస్తుంది, x వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాను y వస్తుంది, x వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తుంది y వస్తుంది. ఇలా ఆ స్లోప్ అంటే చూడండి గ్రాఫ్, ఆ స్లోప్ అనేది ఎలా మారుతుంది చూడండి. f dash denotes the slope of the curve y equal to f of x and any point ఏ పాయింట్ కన్నా గానీ ఆ స్లోప్ ఎలా మారుతుంది అని కనుక్కోవడమే ఇక్కడ మనకేంది డెరివేటివ్స్ అని మాట్లాడతాం. అర్థమైందా? మరి ఇక్కడ చూడండి f of a denotes అని చెప్పాను కదా, ఎనీ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. f of a denotes the slope of the curve equal to f of a exactly x equal to a. అంటే ఈ రెండు ఫార్ములాస్ ఉంటాయండి, నేను రాస్తాను ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది ఉపయోగిస్తాం ఆ డెరివేటివ్ కనుక్కోవడం కోసం. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ఇప్పుడు చూడండి మనకి ఎక్స్ వాల్యూ తెలియదు, వై వాల్యూ తెలియదు కదా, కానీ ఎగ్జాక్ట్లీగా ఎక్స్ వాల్యూ తెలిసింది అనుకోండి, మనకి అక్కడ మనకి డెరివేటివ్ ఏమవుతుంది ఇక్కడ అదే f of a denotes the slope of the curve equal to f of a exactly x equal to a. అంటే x equal to a గా మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తే అర్థమవుతుంది మీకు. అర్థమైంది కదా? మీకు ఒక్కటే కండిషన్ అర్థం కావాల్సింది, లిమిట్ అంటే ఆ ఫంక్షన్ కి దగ్గర ఉన్న వాల్యూ అనమాట. ఇగో ఆ ఫంక్షన్ కి దగ్గర ఉన్న వాల్యూస్. అదే డెరివేటివ్స్ అంటే ఆ ఫంక్షన్ ఎంత వేగంగా మారుతుంది చూడండి, మారుతూనే ఉంటుంది. ఎక్స్ మారిందంటే వై మారుతుంది. ఇలా ఎంత వేగంగా మారుతుంది అని కనుక్కోవడం కోసం మనము ఈ డెరివేటివ్స్ అనేది ఉపయోగిస్తాం. ఈ డెరివేటివ్స్ కనుక్కోవడానికి మనకి ఐడియా ఫార్ములాస్ ఉండే, అలాగే ఫస్ట్ ప్రిన్సిపల్, ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మరి ఎలా చేంజ్ అవుతుంది ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది పూర్తిగా చెప్తాను ఎగ్జాంపుల్ తో సహా. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెరివేటివ్స్ యూజింగ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఇప్పుడు మనము డెరివేటివ్స్ ఎలా కనుక్కుంటాం, మరి దానికి ఒక ఫార్ములా అనేది ఉంది, దాని ఫస్ట్ ప్రిన్సిపల్ అని మాట్లాడతాం. ద డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎఫ్ at any point x is defined as the f dash x equal to limit h is to 0 f of x plus h minus f of x by h అన్నమాట. అంటే ఒక మన ఫంక్షన్ ని డెరివేట్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఇది హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది, ఎందుకంటే ఇది ఎలా వచ్చింది ఏం కథ అనేది ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తుంటే ఇంకా తెలుస్తుంటుంది. ఓకే ఓకే, మరి అర్థమైంది. ఈ డెరివేటివ్ కనుక్కోవడానికి ఒక ఫంక్షన్ కి డెరివేటివ్ కనుక్కోవడానికి ఫార్ములా. ఓకే, ఇక్కడ ఇందాక చెప్పాను డెరివేట్ అంటే. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఫైండ్ ద డెరివేట్ ఆఫ్, ఇక్కడ చూడండి ఇక్కడ నేను అదే చెప్తున్నది ఎఫ్ ఆఫ్ డాష్, ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ ఎప్పటికీ డినోట్స్ ద స్లోప్ ఆఫ్ ది కర్వ్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ఇట్. అంటే మనకి ఏ పాయింట్ అన్నా సరే ఆ పాయింట్ కి మనం డెరివేట్ కనుక్కోవాలనుకుంటే ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది, మనం ఎప్పుడు దానికి డెరివేట్ అనేది కనుక్కోవాలి. ఫార్ములా ఇది గివెన్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10x కదా. మరి ఫార్ములా ఏమి అని చూడండి, దీన్ని dy dx కూడా రాసుకుంటాం. dy dx ఏమంటే అలా రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుందని అలా సింపుల్ గా ఎఫ్ ఆఫ్ డాష్ x ఈక్వల్ టు లిమిట్ x is to 0 f of x plus h minus f of x by h. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి f of x వాల్యూ ఎంత అండి 10x. మరి దీని వాల్యూ కావాలి కదా, కాబట్టి ఇక్కడ చూడండి f of x ఈక్వల్ టు 10x అని ఇవ్వడం జరిగింది. మరి దీని వాల్యూ కావాలంటే చూడండి f of ఏముంది ఇక్కడ x ప్లస్ h, ఇది
ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు, ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఎంతండి, ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ వాల్యూ ఎంత, ఇప్పుడు మనకి హెచ్ ఎక్స్ ప్లస్ హెచ్ 10 ఉంది కదా, 10 లాగానే రాయండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత మనకి, ఎక్స్ ప్లస్ హెచ్, చూడండి దాని ఫార్ములాకి వచ్చేసింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 10x, అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత, 10x ప్లస్ హెచ్ అనమాట. కంపేర్ చేసుకోండి మీరు, ఇది ఎక్స్ వాల్యూ. ఓకే, అలాగే ఇక్కడ 10 కాబట్టి 10 అంటే దీని ఫార్ములా మొత్తం పూర్తి ఫార్ములా తెచ్చుకుంటాం దీని వాల్యూ. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ డాష్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్ రాసేస్తే అయిపోతుంది. లిమిట్ ఎక్స్ టు ఎక్స్ హెచ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మొత్తం ఎంత వచ్చింది, 10 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, 10x మన క్వశ్చన్ లోనే ఇవ్వడం జరిగింది కదా, 10x. ఓకే, బాయ్ ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి హెచ్. ఓకే, ఇక్కడ గమనిస్తే మీరు, ఓకే మీరు ఇది రాసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10x, అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, ఇది ఎక్స్ వాల్యూ అనమాట, మనకి 10 అలాగే ఉంటుంది. ఆ ఎక్స్ వాల్యూ బదులు ఇది సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూస్తే మనము 10 తో మల్టిప్లికేషన్ చేద్దామా దీన్ని. ఓకే, అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఎలా చేయాలి, మనకి ఒక ఎనీ పాయింట్ కాడ ఉన్నప్పుడు ఓకే డెరివేటివ్ ఎలా కనుక్కోవాలి అనేది. ఓకే, 10 ఇంటూ ఇక్కడ చూడండి 10 ఇంటూ ఎక్స్ 10x ప్లస్ 10 ఇంటూ హెచ్ 10h. ఓకే, మైనస్ 10 ఇంటూ 10x బై హెచ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా సింపుల్ గానే ఉంటుంది, ప్లస్ 10 మైనస్ 10 క్యాన్సల్, లిమిట్ x is to 0 10h బై డినామినేటర్ లో h, h క్యాన్సల్, లిమిట్ x is to 0 10. మనకి కాన్స్టెంట్ టర్మ్ ఉంటే లిమిట్ ఏమవుతుందండి, 10 అవుతుంది. అంటే దీని ఒక డెరివేటివ్ ఎంత మనకి ఇప్పుడు 10 అనమాట. ఇగో కనుక్కున్నాం. ఓకే, క్లియర్. ఇప్పుడు రెండోది చూడండి, f dash a denote the slope of the curve equal to f of a at exactly a equal to 2. అంటే ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా x వాల్యూ చెప్తున్నప్పుడు అప్పుడు అంటే ఆ గ్రాఫ్ మీద స్పెసిఫిక్ గా మనకి x వాల్యూ అంటే ఇక్కడ చూడండి f of a denote the slope of the curve, మనకి డైరెక్ట్ ఆ స్లోప్ అనేది చెప్పడం జరుగుతున్నప్పుడు ఏ ఫార్ములా ఉపయోగిస్తాం, ఈ ఫార్ములాని. రెండు ఒకటేనండి. ఇగో ఇది నంబర్ 1, ఇది నంబర్ 2 కి సంబంధించి. ఓకే, నంబర్ 1 నంబర్ 2. ఓకే, డెరివేటివ్ అనేది ఫస్ట్ టాపిక్, ఇది రెండో టాపిక్ అనమాట, ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, అర్థమైంది కదా మనకి రెండు ఒకటి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎక్స్ వాల్యూ చెప్పినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ అనేది అవుతుంది. అంటే ఎక్స్ బదులు ఏ రాయొచ్చు, ఏ బదులు ఎక్స్ రాయొచ్చు అనమాట. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే డెరివేటివ్ ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు మనకి స్పెసిఫిక్ గా ఒక వాల్యూ చెప్పుతున్నప్పుడు ఎలా డెరివేటివ్ కనుక్కోవాలి. ద డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఎట్ ఏ స్పెసిఫిక్ వాల్యూ, ఒక వాల్యూ కడ మనం డెరివేటివ్ అంటే దాని వాల్యూ అనేది కర్వ్ అనేది ఎలా కనుక్కోవాలి చూడండి. అంటే a is f of a f dash a equal to limit x is to 0 f of a plus h minus f of a by x అనమాట. మరి దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. ఓకే, ఇక్కడ దానికి సంబంధించి ఎగ్జామ్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x ఈక్వల్ టు 2. ఇప్పుడు స్పెసిఫిక్ గా మనకి వాల్యూ చెప్పడం జరుగుతుంది, x ఈక్వల్ టు 2 కాడా. ఫైండ్ ఆఫ్ ది ఫంక్షన్ వచ్చేసి f of x ఈక్వల్ టు 3x, మనకు ఫార్ములా తెలుసు, గివెన్ ద x ఈక్వల్ టు 2 అండ్ ఫంక్షన్ వచ్చేసి f of x ఈక్వల్ టు 3x. కారణం ఏంది, మనకి స్పెసిఫిక్ గా వాల్యూ చెప్తున్నప్పుడు ఇక్కడ చూడండి గమనియండి, ఇక్కడ మనకు ఓన్లీ ఫంక్షన్ ఇచ్చి డెరివేటివ్ అనుకున్నారు. ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూ చెప్పి అంటే మనకు ఆ పాయింట్ అనేది చెప్పి ఫంక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఎఫ్ డాష్ ఏ ఈక్వల్ టు లిమిట్ x is to 0 f of a plus h minus f of a by h అనమాట. ఓకే, ఇక్కడ x ఈక్వల్ టు 2, f of a ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి x బదులు ఏం రాయొచ్చండి, ఏ రాయొచ్చు అని చెప్పడం జరిగింది కదా. ఓకే, f of a ఈక్వల్ టు చూడండి f of a బదులు ఏం రాయొచ్చు, ఇప్పుడు 3a రాసుకోవచ్చు. ఇక్కడ అదే చెప్తున్నది, స్పెసిఫిక్ పాయింట్ కాడ ఉన్నప్పుడు మనకి x ఈక్వల్ టు a అవుతుంది. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు a అనమాట. అంటే f of a వాల్యూ వచ్చేసింది మనకి. చూడండి f of a వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకి అంటే ఆ ఎక్స్ బదులు ఈ ఎక్స్ బదులు ఏం చేసేసాం, ఏ రాసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ప్రకారం కావాలి కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ కావాలి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. చూడండి ఇందాక లెక్కనే సేమ్ ఇక్కడ కూడా అదే చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఏ వాల్యూ మనకు పూర్తిగా ఏంటండి, ఏ ప్లస్ హెచ్ అంటే 3 ఈక్వల్ టు 3 ఇంటూ ఏ ప్లస్ హెచ్ అనమాట. ఇదంతా ఎక్స్ వాల్యూ.
మనకి ఈ వాల్యూకి సమానం అవుతుంది 3 అలాగే ఈ ఏ వాల్యూ మొత్తం ఇంత a ప్లస్ 3x ఏ వాల్యూ a ప్లస్ హెచ్ అనమాట. ఓకే, ఇంకా రెండు వాల్యూస్ వచ్చిన కాబట్టి సబ్స్టిట్యూషన్ చేద్దాం. లిమిట్ x h 0 f ఆఫ్ a ప్లస్ h వాల్యూ ఎంత 3 ఇంటూ a ప్లస్ h మైనస్ f ఆఫ్ a వాల్యూ ఎంత 3a బై h అనమాట. ఓకే, 3 తో మల్టిప్లికేషన్ చేయండి. లిమిట్ x 0 3 ఇంటూ a ప్లస్ 3h మైనస్ 3a బై h ఈక్వల్ టు ప్లస్ 3a మైనస్ 3a క్యాన్సల్. లిమిట్ x 0 3h బై h. ఓకే, h క్యాన్సల్. అప్పుడు ఏం మిగులుతుంది? లిమిట్ x 0 3 అనేది మిగులుతుంది. మనకి ఇదేంటి కాన్స్టెంట్ అంటే దీని లిమిట్ దీని వాల్యూ ఎంత డెరివేటివ్ మనకి ఇప్పుడు x ఈక్వల్ టు 2 దగ్గర 3 అనమాట. అంతే, ఇంకా ఆన్సర్ అయిపోయింది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ అప్లై చేసే విధానం ఒక్కటి తెలియాలి. మనం ఎక్స్ బదులు ఏ రాసుకోవచ్చు. ఎప్పుడు స్పెసిఫిక్ వాల్యూ మనకి ఎక్స్ వాల్యూ చెప్తున్నప్పుడు ఏ రాసుకోవచ్చు, ఇంకా ఫార్ములా అనేది మాట్లాడతాం అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? డెరివేటివ్ అంటే ఏందో నేర్చుకున్నాం. అలాగనే ఫస్ట్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ ప్రిన్సిపల్ కూడా ఏ ఫార్ములా ఎప్పుడు ఉపయోగించాలని నేర్చుకున్నాం ఎగ్జాంపుల్ ద్వారా. ఓకే, మరి ఇప్పుడు ఫార్ములాస్ అనేవి ఉండే అనమాట. ఓకే, ఇక్కడ మనం లిమిట్స్ ఎలాగో ఇక్కడ కూడా అలాగనే అండి. అంతే, అక్కడ లిమిట్స్ ఏం మాట్లాడడం ఫంక్షన్ కి దగ్గరగా ఉండవాలి. ఆర్హెచ్ఎస్ఎల్ ఎల్హెచ్ఎస్ఎల్. ఇక్కడ డెరివేటివ్ లో మనకి ఆ ఫంక్షన్ ఎలా మారుతుంది, ఎంత వేగంగా మారుతుంది అనేది కనుక్కోవడం కోసం ఈ డెరివేటివ్స్ అనేది మాట్లాడతాం. అంతే. ఓకే, స్టాండర్డ్ ఫార్ములా ఆన్ ద డెరివేటివ్స్. ఇగో ఇఫ్ f, g ఆర్ టు ఎనీ ఫంక్షన్స్ అంటే మనకి ఇప్పుడు ఆల్జీబ్రా ఫార్ములాస్ అనేది ఉపయోగిస్తాం అనమాట. అంటే ఒకవేళ రెండు ఫంక్షన్ ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ చూడండి, d బై dx f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x అంటే f ఒక ఫంక్షన్, g ఒక ఫంక్షన్, రెండు ఫంక్షన్లు, ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. మరి ఆ రెండు ఫంక్షన్లు కలిపి వాటికి డెరివేటివ్ అప్లై చేస్తే ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, d బై dx f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x అంటే ఇక్కడ మీరు గమనిస్తే d బై dx మన ఫార్ములా ఏంది? dy dx కదా. అంటే ఇప్పుడు y వాల్యూ అంతా ఏంది? ఇది అన్నమాట. ఓకే, dy dx ఆ y వాల్యూ అంటే f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x. ఇప్పుడు ఈ రెండు సమ్ చేయాలనుకుంటే దీనికి డెరివేటివ్ అప్లై చేస్తే అయిపోతుంది. dy dx f ఆఫ్ x ప్లస్ dy dx g ఆఫ్ x ఇది సమ్ అన్నమాట. ఒకవేళ ఇప్పుడు సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ గా అనుకోవాలంటే d బై dx f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x ఆ రెండు ఫంక్షన్ సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటే డెరివేటివ్స్ లో d బై dx f ఆఫ్ x మైనస్ అంటే ఈ డెరివేటివ్ దీనికి మైనస్ ఉంటుంది మధ్యలో d బై dx ఇది డిఫరెన్స్. ఓకే, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఆ రెండు ఫంక్షన్లు d బై dx d బై dx f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x. ఇక్కడ బాగా గమనియండి, ఫస్ట్ మీరు d బై dx అలాగనే రాయాలి, తర్వాత d బై dx కి అప్లై చేయాలి. ఓకే, ప్లస్ మళ్ళీ తర్వాత f ఆఫ్ x ఇంటూ d బై dx g ఆఫ్ x అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే కదా. ఇక్కడ మనకి ఏం మాట్లాడుకున్నాం? ఇలా డాష్ రూపంలో డిఫరెన్స్. దీన్ని u దీన్ని v అనుకోండి, దీన్ని u దీన్ని v అనుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ uv డాష్ ప్లస్ vu డాష్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఏం పెద్ద విషయం ఏం కాదబ్బా. మీరు ఫస్ట్ g ఆఫ్ x తర్వాత d బై dx f ఆఫ్ x మళ్ళా డెలివేట్ చేయండి. g ఆఫ్ x చేయాలి కాబట్టి దాన్ని డెలివేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రోడక్ట్ రూల్ అంటాం, దీన్ని కోఆర్డినేట్ రూల్ అని మాట్లాడతాం డిఫరెన్స్ భాగాలంలో ఉన్నప్పుడు. d బై dx f ఆఫ్ x బై g ఆఫ్ x. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక సేమ్ లెక్కనే. ఓకే, ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ అనేది రావడం జరుగుతుంది బై g ఆఫ్ x స్క్వేర్. బాగా చూడండి, g ఆఫ్ x బై d బై dx ఆఫ్ f ఆఫ్ x మైనస్. ఓకే, ఇక్కడ మళ్ళా f ఆఫ్ x అండ్ ఇప్పుడు దీనికి చేయలేదు కాబట్టి d బై dx g ఆఫ్ x బై g ఆఫ్ x స్క్వేర్. ఓకే, ఈ డినామినేటర్ ఉన్న దానికి స్క్వేర్ అప్లై చేస్తాం. చూడండి, దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. uv డాష్ vu డాష్ బై uv డాష్ బై v స్క్వేర్. ఓకే, ఇవన్నీ మనకు ఆల్జీబ్రా ఉన్నప్పుడు అంటే రెండు ఫంక్షన్లు ఉన్నప్పుడు వాటిని కలపడము, సబ్ట్రాక్షన్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం, డివైడ్ చేయాలన్నప్పుడు ఇవి ఫార్ములాస్. మరి ఇక్కడ బేసిక్ ఫార్ములాస్ ఈ యాక్చువల్ గా చెప్పాలంటే మనకి కొన్ని టెక్స్ట్ బుక్ ఉంటాయి, కొన్ని టెక్స్ట్ బుక్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళే కొద్దీ మనం పూర్తిగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, dy dx k ఈక్వల్ టు 0. మనము లిమిట్స్ ఏం మాట్లాడినాం? లిమిట్ x టు 0 k ఈక్వల్ టు k అని మాట్లాడతాం. కానీ డిఫరెన్షియేషన్ లో
జీరో డైరెక్ట్. అసలు జీరో కే వాల్యూ లిమిట్స్ లో ఇక్కడ డెఫినేషన్ లో జీరో ఎందుకు వచ్చింది అనేది పూర్తి హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళే కొద్దీ మనకి వీటి మీదనే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. డిగ్రీలో బిఎస్సీ మ్యాథ్స్ కానీ తీసుకుంటే మీరు వీటి గురించే ఉంటాయి అనమాట. అంటే ఆ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి అంతకి ఇంతకి ఆ dy/dx k ఈక్వల్ టు జీరో అని ఎందుకు అంటారు అనేది పూర్తిగా డెఫినేషన్ తో సహా ఉంటుంది. మీరు డిగ్రీలో బిఎస్సీ మ్యాథ్స్ కానీ తీసుకుంటే ఉంటుంది. ఇక్కడ చూడండి y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ n. ఓకే, y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ n అంటే dy/dx ఎక్స్ పవర్ ఆఫ్ n ఉన్నప్పుడు ఫార్ములా nx n-1. ఇక్కడ y వాల్యూ ఏంటి, y వాల్యూ చూడండి, y ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ x అప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్ ఆఫ్ x అవుతుంది. y ఈక్వల్ టు log ex ఇక్కడ కొన్ని డబల్ ఉన్నాయి. ఓకే, ఇదిగో ఇది డబల్ ఉంది, నేను రాశాను అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని 2 సార్లు రాశాను. కాన్స్టెంట్ టర్మ్, ఓకే, ఈ రెండు డబల్ చూడండి. y ఈక్వల్ టు log ex ఫార్మ్ ఏమవుతుందంటే డెరివేటివ్ అప్లై చేస్తే దానికి y 1/x అవుతుంది. మనకి cos x దీని గురించి ఉంది మనకి క్వశ్చన్. dy/dx cos x minus sin x, dy/dx secant x into tan x, dy/dx cot x minus cosecant square x. ఇక్కడ dy/dx కాన్స్టెంట్ టర్మ్ అంటే మనకి కాన్స్టెంట్ టర్మ్ ఉంది అనుకోండి 0, మనకి లిమిట్స్ లో అయితే ఆ వాల్యూ రావడం జరుగుతుంది. కానీ డెఫినిషన్ లో మనకి కాన్స్టెంట్ టర్మ్ ఉంది అనుకోండి, ఇప్పుడు 3 ఉంది అనుకోండి 0 ఇంకా కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి. ఓకే, అంటే ఏ వేరియబుల్ లేకుండా ఉత్త నంబర్ ఉన్నాయి అనుకోండి, దానికి డెరివేటివ్ అప్లై చేసి 0. ఇక్కడ y ఈక్వల్ టు ax అయింది అనుకోండి, అప్పుడు dy/dx ax ఈక్వల్ టు ax ఇంటూ log e అనమాట. ఓకే, dy/dx sin x మైనస్ cos x, dy/dx tan x secant square x వల్ల చెప్పడం జరుగుతుంది ఇంకా. ఓకే, dy/dx kx అంటే మన కాన్స్టెంట్ టర్మ్ ఉండి పక్కన వేరియబుల్ అనుకోండి, అది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది వేరియబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ dy/dx 3x ఉంది అంటే దాని ఆన్సర్ 3 అవుతుంది. ఓకే, dy/dx kx². యాక్చువల్ గా చెప్పాలంటే ఇది ఇక్కడ ఫార్ములా మాట్లాడితే ఈ ఫార్ములా దీనికి కనెక్ట్ అవుతుంది. ఇంకా దీని గురించి ప్రాబ్లమ్స్ లో వచ్చినప్పుడు చెప్తాను. 2kx dy/dx kx³ 3kx², dy/dx √x 1/2 √x, dy/dx 1/x ఈక్వల్ టు 1-1/x², dy/dx ex అదే నేను చెప్పాను డబల్ ఉన్నాయని. ఓకే, dy/dx log x 1/x అనమాట. ఇవి అనమాట స్టూడెంట్స్ ఫార్ములాస్ ఇవన్నీ వీటికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్.